श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अदः तृतीयोऽध्यायः कर्मयोगः। अर्जुन उवाच जायसी चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तक्तिं कर्मणि घोरे मां नियोजयसि केशव। हरि ओम अम्म। క్రితం క్లాసులో మనము 2వ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకున్నాం. 2వ అధ్యాయంలో నీవు ఏ విధంగా అయితే బ్రహ్మీ స్థితిని పొందాలో, స్థిత ప్రజ్ఞుడిగా ఉండాలో అన్న విషయము కృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించాడని అర్థమైంది. 3వ అధ్యాయము ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అర్జునుడు? కృష్ణ, నీవు జ్ఞానము కర్మ 2 విషయాల్లో జ్ఞానమే గొప్పదని చెప్తున్నావు. అలాంటప్పుడు ఆ జ్ఞానము నాకు బోధించు, ఇంకా నాకు కర్మతో పనేంటి అన్న విషయంగా అడుగుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ 2 నేనే చెప్పాను అన్నాడు కాబట్టి దాని గురించి చూద్దాం. ఈ 3వ అధ్యాయం మనకు చెప్పే విషయం ఏంటంటే కర్మ యోగము. అంటే నువ్వు కర్మను చేయడంలోనే యోగము అంటే ఇక్కడ కూడిక, కలయిక, పరమాత్మతోని కలుస్తావు, అదే పరమాత్మ స్థితిని పొందుతావు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఈ కర్మ ద్వారా పరమాత్మని చేరితే ఇంకా జ్ఞానంతో పని లేదా అంటే మళ్ళీ ఏం చెప్తున్నాడు? జ్ఞానమే ముఖ్యమైనది, కర్మ ద్వారా నువ్వు చేరలేవు, జ్ఞానం ద్వారానే చేరగలవు అని చెప్తున్నాడు. అంటే మరి ఈ రెండింటిలో మనము ఏది ముఖ్యము అని అర్జునుడు ప్రశ్న. ఇక్కడ చూడండి, 2వ అధ్యాయం కంప్లీట్గా జ్ఞానమే చెప్పి నువ్వు ఏ స్థితిలో ఉండాలయా అని బోధన చేస్తూ ఇప్పుడు మళ్ళీ కర్మని ప్రారంభిస్తున్నాడు. సరే, ఈ కర్మ చెయ్యడం ఏంటో చూద్దాం. అసలు కర్మ అనే దానికి మనం ఒకసారి ఆలోచిస్తే కర్మ అంటే మనము కర్మ అంటే మన పనిని మనము చేయాల్సిందే. అయితే మనము దాన్ని తీసుకునే అర్థంలో దాన్ని దుఃఖహేతువుగా తీసుకుంటున్నాం. నిజంగా దుఃఖహేతువే, ఎందుకంటే ఏదో కర్మలు ఉండబట్టే అనుభవించడానికే వచ్చాము. మనకి ఏ కర్మలు లేవు అనుకో, రాంగద లోకంలోకి ప్రారంభ కర్మలు అని చెప్తున్నాడు కదా. ఈ కర్మలు ఉండబట్టే ఆ కర్మలు అనుభవించడానికే మనం మళ్ళీ ఈ దేహంతో వచ్చాము. మరి ఏ కర్మ మనకి లేకపోతే నిష్కామ కర్మ కృత జన్మలోనే చేసి ఉంటే, అప్పుడే పరమాత్మ గురించి తెలిసి ఉంటే మరి పరమాత్మని చేరేవాళ్ళం కదా, మోక్షంలోకి వెళ్ళి ఉండేవాళ్ళం కదా, మరి ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు కదా. కాబట్టి కర్మ ఉన్నది కాబట్టి ఆ కర్మను అనుభవించడానికే మనము వచ్చాము. అయితే ఇక్కడ చూడండి, ఈ కర్మలో సకామ, నిష్కామ అంటే కామ్య కర్మలు ఇలా రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఈ కర్మ గురించి మనము ఆలోచించడం కొంచెం కష్టమైన పని. ఎందుకంటే అందులోనే ఉన్నాము, దానిలోనే దొరుకుతూ ఉన్నాం. చూడండి, ఏదో చెప్తారే కుర్తిలో పడ్డ ఎలకాలి, అది తాగలేదు, పైకి తేలలేదు. మన పరిస్థితి కూడా ఈ కర్మంలోనే ఉన్నాము, కర్మంలోనే మునిగి ఉన్నాం. ఇందులో నుంచి ఎలా తేలాలి? ఈ కర్మని యోగంగా మార్చుకుంటే నువ్వు పైకి వస్తావయ్యా అని చెప్తున్నాడు. ఆ యోగంగా మార్చుకునేటువంటి అవకాశము మనకి ఎక్కడ కలుగుతుందా అంటే 3వ అధ్యాయాన్ని చక్కగా జాగ్రత్తగా మనం అధ్యయనం చేయగలిగితే ఆ కర్మని యోగంగా మార్చుకోగలుగుతాము అని మనకి ఇంట్రడక్షన్ చెప్తున్నారు. సరే చూద్దాం. ఇక్కడ నేను 2వ అధ్యాయం ముగింపు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకున్న అర్జునుడు అనే మాట ఏంటంటే అర్జున ఉవాచతో మనకి 3వ అధ్యాయం మొదలవుతుంది. అర్జున ఉవాచ జాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తక్తిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. జాయసి చేత్ కర్మణః తే మతా బుద్ధి జనార్దన తత్కిం కర్మణి ఘోరే మా నియోజయసి కేశవ. ఇక్కడ జనార్దన అంటే కృష్ణుని సంబోధన, జనార్దనాన్ని సంబోధిస్తూ నీ అభిప్రాయము ఎట్లా ఉంది? కర్మ కంటే శ్రేష్టమైనది జ్ఞానము అని చెప్తున్నావు. ఇక్కడ చెప్పిన విషయము అలా ఉంది. కర్మ కంటే జ్ఞానము శ్రేష్టమైందని నీ అభిప్రాయం అయితే మరి అలాంటి స్థితిలో నన్నెందుకు భయంకరమైనటువంటి యుద్ధం అనేటువంటి కర్మ చేయమంటున్నావు అని అడుగుతూ ఉన్నప్పుడు ఎందుకో ఉపయోగిస్తున్నావయ్యా? ఇది సింపుల్ ప్రశ్న. ఈ సింపుల్ ప్రశ్న ఎలా ఉంది చూడండి. నిజంగా ప్రశ్న ఏమో
ఈ రెండిటిల్లో ఏది ఉత్తమమో అది మాత్రమే నాకు చెప్పు అని అడిగినట్టుంది. అయితే రెండు నువ్వు చేయవలసిందే, రెంటి జ్ఞానము నీకు కావలసిందే. అంటే పని జ్ఞానము తెలియాలి, ఆ పనిని నువ్వు జ్ఞానంగా మార్చుకోవాలి. చూడండి, రెండు రకాల పనిలోనూ నీకు జ్ఞానం తెలియాలి, ఆ పనినే నువ్వు జ్ఞానంగా కూడా మార్చుకో. అంటే ఇక్కడ నీవు వచ్చిన ఉద్దేశం ఏమిటయ్యా? నువ్వు ఒక క్షత్రియుడిగా పుట్టావు, ఇక్కడ నువ్వు చేయవలసిన పని యుద్ధము. ఈ యుద్ధం ఎందుకోసం చేస్తున్నావు? ధర్మరక్షణ కోసము. ఈ ధర్మరక్షణ కోసం చేసేటువంటి యుద్ధం నువ్వు చేయవలసిందే కదా. ఇది నీకు ఆదేశించిన పని, దాన్ని నువ్వు ఇంకా మార్చే అవకాశము లేదు. అది తెలియజెప్పడం కోసం. అదేవిధంగా మనకి కూడా మనం ఈ జీవితంలోకి వచ్చాము, ఇదిగో ఇక్కడ ఇలా పుట్టాము, ఈ జన్మ వచ్చినందుకు ఈ జన్మలో మనం చేయవలసినవి ఆల్రెడీ నిర్దేశించున్నాయి. ఎప్పుడైనా మనం సరదాగా అనుకుంటాం కదా, శుభంగా వేసిన పిక్చరే మన జీవితం అనే సినిమాలన్నిటికీ ఆల్రెడీ శుభంగా ఎప్పుడో పెట్టేసేసాడు. ఇంకా స్క్రీన్ పే దర్శకత్వం అంతా అయిపోయింది, శుభంకార్డు పెట్టాడు. అయితే మనం కూడా మళ్ళీ కొత్తగా రోజు రోజుకి చూసుకుంటూనే ఉన్నాం. శుభంకార్డు పడ్డ సినిమానే మళ్ళీ చూసుకుంటున్నాం. అంటే మళ్ళీ మన పనులు మనం చేయాల్సిందే కదా. ఆల్రెడీ నిర్దేశం అనేది నా చేతిలో జరిగిందయ్యా, కానీ నువ్వు చేయవలసింది ఇక్కడ ఇదేనండి. గీత హృదయము, గీతను అర్థం చేసుకోవడం అంటే ఇక్కడ అవును కదా, ఆల్రెడీ నిర్దేశించింది కదా, ఇంకేంటి మనం చేసేది? ఇంకేంటి? ఆయనే నడిపిస్తాడుగా. ఆయనే నడిపిస్తాడు. ఇప్పుడు దాహం వేస్తుంది, ఆయనే ఇస్తాడని కూర్చుంటావా? గొంతు ఆర్చుకుపోతుంది. మరి ఆల్రెడీ శుభంకార్డు పడింది అన్నారు కదా, ఎవడో ఒకటి తెచ్చిస్తాడు కదా, నేను ఇలాగే కూర్చుంటాను అనగలవా? అది దేవుడు తీశాడు, మనం చెయ్యాలి. సినిమా అయితే తీసిన తర్వాత సినిమా అంటే ఇది నిర్దేశించడం జరిగిన ఇక్కడ నీ డ్యూటీని నువ్వు మర్చిపోవద్దు, నీ పనిని కూడా నువ్వు చేయవలసిందే. ఆయన ఆల్రెడీ ఫిక్స్ చేసిన అది నీ పని అని నీకు. ఇక్కడ చూడండి, అందుకే చివరి 18వ అధ్యాయము మోక్ష సన్యాసానికి వెళ్లేదాకా ఈ పాయింట్ ఇలాగే లాగుతూ ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఏ పాయింట్? నేను ఎందుకు చేస్తున్నాను, నేను చెయ్యాలా, నేను ఎలా చెయ్యాలి, నడిపించేవాడు వాడే కదా, వాడని తెలిసినప్పుడు నేనెందుకు చేస్తున్నాను, నేను చేయటం లేదు కదా, లేదు నేను చేస్తున్నా అంటే నాతో కూడి వాడు చేస్తున్నాడా, వాడితో కూడి నేను చేస్తున్నానా? ఇక్కడ వాడు నేను ఎవరు? రెండు ఒకటేనా? వాడు లేదు, నేను లేదు, ఉన్నవాడిని ఒక్కడే, నేనే, వాడినే నేను, నేను లేను. ఇది అర్థమయ్యేంత వరకు ఈ కర్మను మనం ఇలాగా కొనసాగిస్తూనే ఉండాలి. అంటే దానిని మనం అర్థం చేసుకోవడానికి మనకి ఎన్ని ఆటంకాలు ఉన్నాయో, ఆ ఆటంకాలన్నీ మనకి 3వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు. ఇప్పుడు నేను పరమాత్మ ఒకటేనని తెలుసుకునేదాకా, తెలుసుకున్న దాన్ని మళ్ళీ మనం అనుభవానికి తెచ్చుకునేదాకా చెప్పే విషయాలన్నీ ఇగో మీకు 3వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం దాకా ప్రతి ఒక్క అధ్యాయంలో కూడా ఇంకా నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి పనికొచ్చే విషయమే. అలా తెలుసుకుంటేనే నీకు గీత అర్థమవుతుంది. ఇంకా అది సాధ్యం. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమో చాలా చిన్నది. ఎందుకయ్యా నన్ను ఈ పని చేయమంటున్నావు, యుద్ధం అనే పని చేయమంటున్నావు, అది కూడా ఘోరమైన యుద్ధము. ఇప్పుడు ప్రపంచం అంతా రెండు భాగాలుగా అయిపోయింది. ఈ 2 భాగాలలో ఎంతమంది నశిస్తారో తెలియదు. ఇవన్నీ ముందు మనకి అడుగుతాడు. సరే, ఇదే తర్వాత శ్లోకం. వ్యామి శ్రేణేవ వాక్యేన బుద్ధి మోహయసీవమే తదేకం తదవ నిశ్చత్య ఏన శ్రేయో అహమాప్నం. అంటే కలగాపులంగా ఉన్నటువంటి నీ మాటలతో, అంటే నువ్వేం చెప్తున్నావు? నాకు కలగాపులగం నీ మాటలు ఏంటి? నాకేం అర్థం కావట్లా. కాసేపు ఏమో నీ డ్యూటీని చేయాలి కర్మ అంటున్నావు, కాసేపు ఏమో జ్ఞానం వల్ల నన్ను పొందుతావు అంటున్నావు. మరి ఏంటి? మీరు అంటారు ఇగో ఏమంటే అదిగో ఆ పని చేయండి, ఈ పని చేయనప్పుడు ఆ పని నాకు అవసరం లేదంటే చెయ్యాలి. నువ్వు చేస్తేనే నీకుంది. అదేంటండి ఇందాక నువ్వేం చేయక్కర్లేదన్నావు కదా, పరమాత్మను గుర్తిస్తే చాలన్నారు కదా. కర్మ సన్యాసం అని మళ్ళీ వస్తుంది తర్వాత అధ్యాయాలు. మరి నేనేం కర్మను సన్యాసించాలా అంటే
ఏది సన్యసిస్తావు ఇది చెప్తూ, మరి అలాంటప్పుడు నన్ను ఇలాగ భ్రమింపజేస్తున్నావే, నన్ను ఒక మోహంలో పడేస్తున్నావే, నేను చెయ్యాలా చెయ్యక్కర్లేదా అంటే ఇక్కడ అదే కదా, నువ్వు చెప్పిందేమో చెయ్య అవసరం లేదని నాకు అర్థమవుతుంది, కానీ నువ్వేమో చేయమంటున్నావు, అంతే కదా. ఇప్పుడు జ్ఞానం కొంచెం అర్థమైన తర్వాత, జ్ఞానం అర్థమయ్యాక ఇంక నువ్వేం చేయక్కర్లేదని తెలుస్తుంది. మరి నువ్వు చేయమనేమో చెప్తున్నావు, చేయమని చెప్తున్నావు. ఎలాగంటే మరి దానికోసము నేను శ్రేయస్సును పొందుదును అట్టి ఒక మార్గం. నేను ఇప్పుడు నిజంగా ఈ కర్మ మార్గంలో వెళ్ళి ఈ యుద్ధము అనేటువంటి కర్మని చెయ్యడము నాకు శ్రేయస్సునిస్తుందా, లేకుంటే నువ్వు చెప్తున్నావే అంతా నేనేనయా అని, అలాంటి మార్గంలో నాకు జ్ఞానం వల్ల శ్రేయస్సు కలుగుతుందా, నాకు నిశ్చయముగా ఒకటి చెప్పు. ఈ రెండు విధాలుగా నన్ను మోహంలో అంటే మళ్ళీ ఒక ఆలోచనలో ఒక భ్రమలో పడేయకు. అంటే మనం ఆలోచించుకుంటే భ్రమలో పడతాం. గురుగారు వద్దన్నారండి, చేయొద్దన్నారండి, పూజ చేయొద్దన్నారండి, పూజలు చేయొద్దన్నారండి, విగ్రహారాధన వద్దన్నారండి అంటారు. విగ్రహారాధన వద్దన్నాడు, పూజలు చేయొద్దన్నాడు అంటే ఎవరిని విగ్రహారాధన చేయొద్దన్నారు, ఎవరిని పూజలు చేయొద్దన్నారు? నిన్ను నువ్వు గుర్తించిన వాడు, నీలోనే పరమాత్మ ఉన్నవాడిని నీలోనే ధ్యానించు. స్వస్వరూపాన్ని ధ్యానం చేయగలిగిన వాడికి ఇంకా విగ్రహారాధన అక్కర్లేదు. కానీ ఆ స్వస్వరూపాన్ని గుర్తించలేనిప్పుడు బయట విగ్రహారాధన చేస్తూ ఉంటేనన్నా దానికి వస్తావు. నీకు అర్థమైపోయాక ఓకే వెరీ గుడ్, గుడి దాకా వెళ్ళారు. ఇప్పుడు స్వామీజీ చెప్తారు ఆ గుడిలోకి వెళ్ళారు, గుడికి వెళ్ళారు. స్వామీజీలు గుడికి పెద్ద వెళ్ళారు కదండి, స్వామీజీ గుడికి ఎందుకు వెళ్ళారు? అక్కడ ఓ పండితుల ఉపన్యాసం జరుగుతుంది, పండితుల సభ జరుగుతుంది. కొన్ని చోట్ల అలా ఎంచుకుంటారు కదా, ప్రాంగణం ఎంచుకున్నారు, జరుగుతుంది. వెళ్ళారు స్వామీజీలు, ఆ ప్రాంగణంలో కూర్చున్నారు, వాళ్ళు అటెండ్ అయ్యారు, వచ్చారు. వాళ్ళేం లోపలికి వెళ్ళాలి, మనలాగా పడిపడి క్యూలో నెట్టుకొని దండాలు పెట్టాలని వాళ్ళు అనుకోరు. మరి స్వామీజీ వెళ్ళలేదు, లోపలికి దండం పెట్టలేదు, మనం కూడా వెళ్ళొద్దా, మనం కూడా వెళ్ళాలా అనే ధర్మ సందేహం మీలో ఉంటే ఆవిడ ఏమి నిర్ణయించుకుంటారు, ఏమి నిర్ణయిస్తారు? ఇప్పుడు స్వామీజీకేమో ఓ పరమాత్మ ఇది అది అన్ని ఒకటేనయా అది ఆయనకు అర్థమైంది కాబట్టి అహం బ్రహ్మాస్మి అని స్వామీజీ అనుకోగలరు. ఇప్పుడు మనకేంటి, ఒకవేళ నిజంగానే స్వామీజీతో పాటు ఉన్నాం కాబట్టి స్వామీజీ వెళ్ళకుండా మనం లోపలికి వెళ్ళడం ఎందుకు, మనం కూడా వెనక్కి వచ్చేద్దాము అని వచ్చామనుకోండి. వచ్చాక అయ్యో తిరుమల వెళ్ళారే, పైకి పండిత సభకు వెళ్ళామంటున్నారు, స్వామిని దర్శనం చేసుకోలేదా? పక్కోళ్ళు ఎవరన్నా అయ్యో దర్శనం చేసుకోలేదు అనే భావన నీలో ఉంటే నువ్వెక్కడ పరమాత్మను గుర్తించినట్టు? ఇప్పుడు పరమాత్మని ఏమండి ఈరోజు ఏ అలంకరణ పెట్టారో అలంకరణ చూద్దామా, నా పరమాత్మ అనేవాడిని చూస్తున్నామా? అక్కడ భగవానుడిని చూస్తున్నాను అంటే ఆ భగవానుడు నీలోనే ఉన్నాడు కదా, నీలోనే నువ్వు దర్శించుకున్నావు కదా, ప్రతి చోట అన్ని ఆయనే అన్నావు కదా, ఇంకా ప్రత్యేకంగా చూడక్కర్లేదు అని అర్థమైంది కదా. మరి అక్కడ నువ్వు చూసింది ఏంటి అంటే ఆ రోజున ఏ అలంకరణ చేశారు, ఏ పూలు పెట్టారు, వజ్రాలు వేసారా లేకపోతే ఇంకోటి వేసారా, ఇవే కదా నువ్వు చూస్తున్నావు. నువ్వు వెళ్ళగానే అబ్బా భలే అలంకరణ, ఇదే కదా చెప్తున్నావు. మరి ఆ దానికోసమా ఆ అలంకరణ ఇవాళది రేపు మార్చేస్తాడు, పొద్దున్న సాయంత్రమే మార్చేస్తారు. మరి నువ్వు అసలైన దాన్ని ఎప్పుడు చూస్తున్నావు? ఇది మరి అర్థమైతే నువ్వు ఇప్పుడు వెళ్ళాలా స్వామీజీ వెనకాల, వెళ్ళక్కర్లేదా? వారి దారిలో నడవాలి అంటే మరి నీకు ఇది తెలిసి ఉండాలి కదా. తెలియకుండా మరి అవద్దని చెప్పారండి, వెళ్ళొద్దన్నారండి, లేదా వెళ్ళమన్నారండి, లేదు కొంతమంది చెప్తారు ఖచ్చితంగా చేయాల్సిందే, ఇలా చేయాల్సిందే, అలా చేయాల్సిందే, ఇన్ని రకాలు పెట్టాల్సిందే అని కొంతమంది చెప్తున్నారు. అసలు ఇప్పుడు చేయాలి అప్పుడు చేయాలి అని చెప్తున్నారు. మరి దానికోసం చేస్తున్నావు, అది నీకు అర్థమైందా? ఏది చేస్తావు? ఇప్పుడు సేమ్ అర్జునుడు యుద్ధం అనే మాట అడిగాడు, మనకేమో ఇలాంటి యుద్ధం జరుగుతుంది, మనకి ఇలాంటి యుద్ధం జరుగుతుంది కదా. ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఉంటే ఎందుకు కనపడడు? అది ఇంకా కొంతమంది భ్రమకు లోనైపోయి మనకు వచ్చిన ఆలోచనలు, మనకు వచ్చినటువంటి కళలు, లేకపోతే మనకి ఎవరో ఇచ్చిన సలహాలు అని బట్టి అబ్బో నేను అసలు దేవుడితోనే మాట్లాడేశానండి,
నాకు ఇలాంటి సూచనలు ఇచ్చారు, నాకు అసలు ఆయన ఏమైనా వస్తాడా, మాట్లాడతాడా, ఎక్కడున్నాడు నీ దగ్గరికి రావడానికి, నీ ఆలోచన నీకే సవ్యంగా అర్థం కాదు. అందుకే చెప్తారండి, నీ గురించి నీకు తెలుసా అన్నమాట ఇక్కడే మనం ఆలోచించుకోవాలి. ఇంత గందరగోళం ఉన్న ప్రశ్న అర్జునుడు అడిగాడు ఇప్పుడు, అంతే కదా. ఈ గందరగోళాలన్నీ ఉన్నవి అర్జునుడు అడిగిన ప్రశ్నలు. మరి మనకి ఎలా తెలియాలి అంటే, ఇప్పుడు శ్లోకం వరకు తీసుకుంటే సింపుల్ గానే అనిపిస్తుందండి. నిజానికి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఏం చెయ్యొద్దు, ఒక విగ్రహారాధన తీసుకున్నా, ఒక దాన ధర్మాలు తీసుకున్నా, ఒక యజ్ఞయాగాలు తీసుకున్నా, నేను ఇవన్నీ చెయ్యాలా, అవసరం లేదా, ఏమిటి నా సమస్య అని మనం కూడా ప్రశ్న వేసుకోవాలి. ఇది ఇక్కడ మనకి 2వ శ్లోకం చెప్తున్న మాట. ఓకే, 3వ శ్లోకం రేపు చెప్పుకుందాం.